హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. స్పెసిఫికల్గా తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము ఫ్రమ్ ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇది రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేసిన ప్రాజెక్ట్. ఇది అర్బన్ రెన్యువల్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిజునివేషన్ ప్రాజెక్ట్. మూసీ రివర్ చాలా పొల్యూట్ అయింది కదా, సో దాన్ని రిజునివేట్ చేయడానికి, అదే కాకుండా ఇది ఒక కల్చరల్ అండ్ టూరిజం ప్రాజెక్ట్గా కూడా దీన్ని టేకప్ చేయడం జరిగింది. మూసీ రివర్ టోటల్గా 260 కిలోమీటర్స్ లాంగ్ స్ట్రెచ్లో ఇది రన్ అవుతుంది. ఈ 260 కిలోమీటర్స్లో 55 కిలోమీటర్స్ స్ట్రెచ్లో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది, ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని. మూసీ రివర్ గురించి తెలుసుకుంటే మనము, మూసీ రివర్ ఈజ్ ఫార్మ్డ్ బై కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూసీ అండ్ ఈసా. ఈ రివర్స్ కాన్ఫ్లుయెన్స్లో మూసీ రివర్ ఫామ్ కావడం జరుగుతుంది. ఈ రివర్స్ ఎక్కడ ఆరిజినేట్ అవుతాయంటే అనంతగిరి హిల్స్, వికారాబాద్లో ఉన్న అనంతగిరి హిల్స్లో ఈ టూ రివర్స్ ఒరిజినేట్ కావడం జరుగుతుంది. దాని యొక్క కాన్ఫ్లుయెన్స్లో మనకు మూసీ రివర్ ఫామ్ కావడం జరుగుతుంది. ఈ మూసీ రివర్ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి 1908లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అప్పుడు కింగ్, ఉస్మాన్ సాగర్ అండ్ నిజాం సాగర్, సో 2 లేక్స్ని డగ్ చేయడం జరిగింది టు కంట్రోల్ ఫ్లడ్స్. సో హైదరాబాద్ ఫ్లడ్స్ కంట్రోల్ చేయడానికి ఈ లేక్స్ని డగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మూసీ రివర్ అంతా పొల్యూట్ కావడం జరుగుతుంది కదా, సో అందుకనే ఈ 55 కిలోమీటర్ స్ట్రెచ్ని ఇక్కడ ఏమన్నా బఫర్ జోన్లో ఉన్న స్ట్రక్చర్స్ని డెమాలిష్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారంటే త్రూ జీపీఎస్ డ్రోన్ సర్వే చేసి ఫిజికల్గా వచ్చి దాన్ని డెమాలిష్ చేయడం జరుగుతుంది, ఈ స్ట్రక్చర్స్, బఫర్ జోన్లో ఉన్న స్ట్రక్చర్స్ని. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి 55 కిలోమీటర్స్ అన్నాం కదా. ఫస్ట్ ఫేజ్లో 22 కిలోమీటర్స్ స్ట్రెచ్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఫండింగ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మోర్ దెన్ 7,000 crores అట్లా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫేజ్కి ఇంకా ఫండింగ్ ఇస్తామని అదేం చెప్పలేదు. నెక్స్ట్ ఫేజ్ డెవలప్మెంట్కి మళ్ళీ ఫండ్స్ రైజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనేది కూడా 72 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాదు, దీన్ని కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్కి 2.5 TMCs ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే ఒకటి 2 రిజర్వాయర్స్ చెప్పాం కదా మనం ముందు, ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, దీనికి వాటర్ సప్లై చేయడానికి వాటర్ లేని టైంలో, ఇంకోటి మూసీ రివర్కి, సో డ్రాట్ టైంలో, రెయిన్ఫాల్ తక్కువ ఉన్న టైంలో మూసీలో వాటర్ స్ట్రాగర్డ్ రిలీజ్ కోసం ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ని కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్, తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ నెక్స్ట్ 30 monthsలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఫుల్లీ ఆపరేషనలైజ్ చేస్తామని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే, ఇది 90 TMCs ఆఫ్ ఫ్లడ్ వాటర్, కృష్ణా ఫ్లడ్ వాటర్ని తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏ జిల్లాకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే అప్లాండ్ ఏరియాస్, సో డ్రాట్ ప్రాన్ అప్లాండ్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సో వికారాబాదు, సో నల్గొండ, ఈ ఏరియాకి మనకు డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 90 TMCs ఆఫ్ వాటర్ నుంచి మనము 12 lakh acresకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ మనకు 1,228 విలేజెస్కి అండ్ సో ఇండస్ట్రీస్కి వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా. సో ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నాం కదా. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 5 stages ద్వారా ఈ వాటర్ని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 స్టేజెస్లో 6 రిజర్వాయర్స్ని కట్టడం జరుగుతుంది. ఈ 6 రిజర్వాయర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఆంజనేయ, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తయ్య, ఉద్దండాపూర్, లక్ష్మీదేవపల్లి. సో ఈ 6 రిజర్వాయర్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. త్రూ 5 stages మనకు ఈ వాటర్ని లిఫ్ట్ చేసి డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ టాపిక్,
శివ్ ప్రతాప్ శుక్లాని రీసెంట్గా తెలంగాణ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఈయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి తెలంగాణ గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. సో ఇతను జిష్ణుదేవ్ వర్మని రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో గవర్నర్ అపాయింట్మెంట్ గురించి తీసుకుంటే ఆర్టికల్ 155 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ అపాయింట్మెంట్ గురించి డీల్ చేస్తుంది. సో ప్రెసిడెంట్ గవర్నర్ అపాయింట్ చేస్తాడు అండర్ వారెంట్, అండర్ హ్యాండ్ అండ్ సీల్. సో ప్రెసిడెంట్ గవర్నర్ని వేరే స్టేట్స్కి ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అదే కాకుండా గవర్నర్ టెన్యూర్ వచ్చేసి 5 years ఆర్ హీ వర్క్స్ అండర్ ద ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో గవర్నర్ క్వాలిఫికేషన్స్ తీసుకుంటే హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, 35 years ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. సో ఇంకా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏది తీసుకోకూడదు. సో హీ షుడ్ నాట్ బి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ కూడా కాకూడదు. సో ఇవి క్వాలిఫికేషన్స్ ఆఫ్ గవర్నర్. సో గవర్నర్ని ఎప్పుడన్నా ప్రెసిడెంట్ వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4th టాపిక్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. ఇది లార్జర్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరుగుతుంది. సో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఇది ఒక కల్చరల్ అండ్ టూరిజం ప్రాజెక్ట్. సో గాంధీ స్టాచ్యూ 150 meters గాంధీ స్టాచ్యూని రైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది 100 meters టవర్ పైన ఈ గాంధీ స్టాచ్యూని రైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 100 meters టవర్లో గాంధీ లెగసీ గురించి తెలిపే మ్యూజియం, సో ఎగ్జిబిషన్ హాల్స్, సో ఆఫీస్ అకామిడేషన్, సో గాంధీ గురించి ఏమైనా మీటింగ్స్ జరిగితే ఇక్కడ జరగవచ్చు. సో ఇవన్నీ ఈ ప్రాజెక్ట్లో భాగంగా టేకప్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నారంటే బాపు ఘాట్, లంగర్ హౌస్ దగ్గర బాపు ఘాట్ ఉంది. సో అక్కడ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 5th టాపిక్ రీసెంట్గా నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ద ఇయర్ 2023-2024. సో ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్. 2023-2024 తెలంగాణకి 7th ర్యాంక్ రావడం జరిగింది. సో స్కోర్ 44.3. సదరన్ ఇండియన్ స్టేట్స్లో టాప్ తెలంగాణనే రావడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ రన్నర్ కేటగిరీ తెలంగాణ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో కేటగరైజ్ చేయడం జరిగింది. సో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఇట్లాంటి స్టేట్స్ కూడా ఫ్రంట్ రన్నర్ కేటగిరీస్లో ఉన్నాయి. సో దీన్ని సో అచీవర్స్, ఫ్రంట్ రన్నర్స్ ఈ విధంగా మనకు డిఫరెంట్ స్టేట్ని కేటగరైజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ అచీవర్స్గా కేటగరైజ్ చేయడం జరిగింది. ఇంకోటి రెవెన్యూ మొబిలైజేషన్లో 3rd ర్యాంక్ తెలంగాణకే రావడం జరిగింది. ఇప్పుడు 6th టాపిక్ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, టెక్నికల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా జరిగినాయా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీని హెడ్ చేస్తున్న వాళ్ళు పిసి ఘోష్, సో పినాకి చంద్ర ఘోష్. ఈయన ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ లోక్పాల్గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఈ పినాకి చంద్ర ఘోష్ ఏమన్నా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, టెక్నికల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనము ప్రీవియస్ గవర్నమెంట్లో లాస్ట్లో మేడిగడ్డ, అన్నారం, సుందీల దగ్గర బ్యారేజెస్ కొంచెం కుంగినాయని చెప్పి న్యూస్లో రిపోర్ట్స్ వచ్చాయి కదా. సో దాని గురించి కూడా ఈ పిసి ఘోష్ కమిటీ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ని క్వాష్ చేయడానికి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అండ్ 3 others హైకోర్టుని ఆశ్రయం పొందడం జరిగింది. హైకోర్టు ఈ రిపోర్ట్ని క్వాష్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే ఇది జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉంది. ప్రాణహిత కాన్ఫ్లుయెన్స్ దగ్గర దీని స్టార్టింగ్ పాయింట్ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఇది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో టోటల్గా 240 TMCs ఆఫ్ వాటర్ గోదావరి రివర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో 169 TMCs ఆఫ్ వాటర్ మనకు ఇరిగేషన్ కోసం తీసుకోవడం జరుగుతుంది. సో 30 TMCs ఆఫ్ వాటర్ మనకు హైదరాబాద్కి వాటర్ సప్లైకి తీసుకోవడం జరుగుతుంది. 10 TMCs ఆఫ్ వాటర్ ఎన్ రూట్ విలేజెస్లో, సో ఈ రివర్ పోతున్న ఎన్ రూట్ విలేజెస్లో వాటర్ సప్లై కోసం యూజ్ చేయడం జరుగుతుంది. 16 TMCs ఆఫ్ వాటర్ మనకు డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఇప్పుడు 7th టాపిక్ నందిని సిద్ధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. సో నందిని సిద్ధారెడ్డి తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ ఐడెంటిటీ గురించి చాలా రైటింగ్స్ చేయడం జరిగింది. సో ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఎందుకు రావడం జరిగిందంటే
ఈయన పోయమ్స్ యొక్క కంపిలేషన్ అనిమేష అని పోయమ్స్ అంథాలజీ ఆఫ్ పోయమ్స్కి ఈ సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. సో జనరల్గా సాహిత్య అకాడమీ అవార్డు 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. సో 22 లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజెస్కి, ఇంకోటి ఇంగ్లీష్, రాజస్థానీ. సో ఈ లాంగ్వేజెస్కి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఇప్పుడు రీసెంట్గా నందిని సిద్ధారెడ్డికి రావడం జరిగింది. ఇప్పుడు 8th టాపిక్, రీసెంట్గా తెలంగాణ గవర్నర్ బడ్జెట్ అడ్రస్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ అడ్రస్లో భాగంగా తెలంగాణ స్టేట్ యొక్క ఎయిమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ప్రకారం తెలంగాణ 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకనామీ కావాలనుకుంటుంది. సో దాంతోపాటు 2034 కల్లా $1 ట్రిలియన్ ఎకనామీ కావాలనుకుంటుంది. సో దాంతోపాటు ఇంకా ఏమేమి డిస్కస్ చేయడం జరిగిందంటే తెలంగాణ బడ్జెట్లో భాగంగా తెలంగాణ జిఎస్డిపి కరెంట్ ప్రైజెస్లో 17 lakh crores ఉండడం జరిగింది. అదే ఇండియా తీసుకుంటే 357 lakh crores. గ్రోత్ రేట్ తీసుకుంటే తెలంగాణ గ్రోత్ రేట్ 10.72% గ్రోత్ రేట్ ఉంది. ఇండియా తీసుకుంటే 8% గ్రోత్ రేట్ ఉంది. సో తెలంగాణ 2.7% గ్రోత్ రేట్ ఇండియా గ్రోత్ రేట్తో పోల్చుకుంటే ఎక్కువ. సో దాంతోపాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4.18 lakhs యావరేజ్గా, అదే ఇండియా తీసుకుంటే 2.19 lakhs. సో టోటల్గా తెలంగాణ 1.9 times నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. సో దాంతోపాటు బడ్జెట్ అడ్రస్లో భాగంగా ఇంకా ఏమేమి డిస్కస్ చేశారంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ టోటల్గా 10 lakhs వరకు అవైల్ చేసుకోవచ్చు. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా మనకు హెల్త్ బెనిఫిట్స్ పర్ ఫ్యామిలీ ఇది. సో టోటల్గా 1,672 మెడికల్ ప్రొసీజర్స్ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. 90 lakh పీపుల్కి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. అంతేకాకుండా మహాలక్ష్మి స్కీమ్లో ఫ్రీ బస్ ట్రావెల్ ఉమెన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫామ్ లోన్ వేవర్స్, రైతు భరోసా. సో ఇవన్నీ బడ్జెట్ స్పీచ్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు 9th టాపిక్, తెలంగాణ గవర్నమెంట్ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. టోటల్గా ఈ ఖరీఫ్ సీజన్లో 61,000 acresలో న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. టోటల్గా 42 crores దీనికి కేటాయించడం జరిగింది. 489 క్లస్టర్స్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి ఫస్ట్ ఫార్మర్స్ని ట్రైన్ చేయాలి. సో ఈ ఫార్మర్స్ని రైతు వేదికాస్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. ట్రైన్ చేసిన వాళ్ళని ఈ క్లస్టర్స్కి ఏ విధంగా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఒక్కొక్క క్లస్టర్కి 2 farmers ఎవరికైతే న్యాచురల్ ఫార్మింగ్ వచ్చో అట్లాంటి వాళ్ళని, ఇంకోటి న్యాచురల్ ఫార్మింగ్ చేసిన ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఒక 2 farmersని ఈ క్లస్టర్స్కి కేటాయించడం జరుగుతుంది. ఈ 2 farmers టోటల్గా 4 farmers వీళ్ళకు 5,000 హానరోరియం గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మనము ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తారంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఒకటి ఉంది, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. దీంట్లో భాగంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, ఎకోసిస్టమ్ బేస్డ్ ఫార్మింగ్, కెమికల్స్ ఏమీ ఉండవు. సో దీని ద్వారా ఏమవుతుందంటే సాయిల్ రీజునివేషన్ అవుతుంది, సో ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ అవుతుంది. సో దాంతోపాటు పెస్ట్ కంట్రోల్ ఇవన్నీ త్రూ న్యాచురల్ మెథడ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు లైఫ్ స్టాక్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ట్రెడిషనల్గా మనం ఇట్లాంటి ఫార్మింగ్నే చేయడం జరుగుతుంది కాబట్టి ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్ని కూడా రిజన్యువేట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా, న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా. టోటల్గా ఓవరాల్గా ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా 1 crore ఫార్మర్స్ని ఈ న్యాచురల్ ఫార్మింగ్ వైపు మూవ్ కావాలని చెప్పేసి స్టేట్ యొక్క ప్లాన్. సో ఈ 1 crore ఫార్మర్స్ టోటల్గా 15,000 క్లస్టర్స్లో ఈ ఫార్మర్స్ ఉండడం జరుగుతుంది. టోటల్గా 7.5 lakh hectaresలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ని టేకప్ చేయాలి అని చెప్పేసి అల్టిమేట్ గోల్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు 10th టాపిక్, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. టోటల్ దాని వాల్యూ వచ్చేసి 3.24 lakh crores. దీంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2.34 lakh crores, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 47,000 crores. సో టోటల్గా 20% ప్రీవియస్ బడ్జెట్తో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ కావడం జరిగింది. సో రెవెన్యూ రిసీట్స్కి వచ్చేస్తే
రెవెన్యూ రిసీట్స్కి వచ్చేసి టోటల్గా 2.41 lakh crores రెవెన్యూ రిసీట్స్. దీంట్లో ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 1.48 lakh crores, నాన్ ట్యాక్స్ వచ్చేసి 37,000 crores. సో టోటల్గా స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, స్టేట్ షేర్ సెంట్రల్ ట్యాక్సెస్లో ఎంత ఉందంటే 33,000 crores. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత పే చేయాల్సి వస్తుందంటే ప్రతి ఇయర్ గవర్నమెంట్ 21,000 crores ఇంట్రెస్ట్ పేమెంట్స్కే పోవడం జరుగుతుంది. సో రెవెన్యూ ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 59,000 crores, ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసి 37,000 crores. సో స్టేట్ జిఎస్డిపి వచ్చేసి కరెంట్ ప్రైజెస్లో 17.82 lakh crores, 10.72% గ్రోత్ రేట్ ఉంది స్టేట్కి. ఇప్పుడు 11th టాపిక్, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇందిరమ్మ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకము. దీంట్లో భాగంగా ప్రైమరీ బ్రెడ్ విన్నర్ చనిపోతే 5 lakhs ఇవ్వడం జరుగుతుంది ఫ్యామిలీకి. సో ఫైనాన్షియల్ డిస్ట్రెస్ టైంలో సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. ఎక్స్పెక్టెడ్ బెనిఫిషరీస్ 1.15 crores ఎక్స్పెక్టెడ్ బెనిఫిషరీస్. టోటల్గా 4,000 crores ఈ స్కీమ్కి అలకేట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ జూన్ 2, 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 12th టాపిక్, తెలంగాణ గవర్నమెంట్ ఈ అకాడమిక్ ఇయర్ 2026-2027 నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 100 స్కూల్స్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కూల్స్కి. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక మోడల్ స్కూల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అవుట్సైడ్ హైదరాబాద్, ఇది అవుట్సైడ్ హైదరాబాద్ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక మోడల్ స్కూల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ మోడల్ స్కూల్ ఈ టోటల్గా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇనిషియేటివ్కి 500 crores కేటాయించడం జరిగింది. సో టోటల్గా మనకు ఇక్కడ డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది అవుట్సైడ్ హైదరాబాద్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక మోడల్ స్కూల్ని డెవలప్ చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. దీన్ని అఫీషియల్ లాంచ్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఇన్ సిద్దిపేట డిస్టిక్లో టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 13th టాపిక్, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా బడ్జెట్లో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణ యూత్ సీక్ చేసుకోవడానికి. సో అంటే డిఫరెంట్ కంట్రీస్లో కూడా తెలంగాణ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ రన్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ కంట్రీస్లో మనకి హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్ ఇట్లాంటి ఏరియాస్లో తెలంగాణ యూత్కి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 14th టాపిక్, తెలంగాణ క్యాబినెట్ రీసెంట్గా తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో హేట్ క్రైమ్, హేట్ ప్రివెన్షన్ బిల్ దేని గురించి డీల్ చేస్తుందంటే సోషల్ మీడియా పోస్ట్, ఏమైనా ఇన్ఫ్లమేటరీ స్పీచెస్, ఏమైనా స్పీచెస్ విచ్ డిస్టర్బ్ కమ్యూనల్ హార్మోనీ, సో ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ ఇట్లాంటివన్నీ కర్బ్ చేయడానికి ఈ బిల్ని తేవడం జరిగింది. సో లీగల్గా ఏ విధంగా ఇట్లాంటి క్రైమ్, ఇట్లాంటి స్పీచెస్ ఇచ్చిన వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలనేది హేట్ ప్రివెన్షన్ బిల్ డీల్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు పేరెంట్ సపోర్ట్ బిల్ అనేది కూడా క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది పేరెంట్ సపోర్ట్ బిల్కి. ఈ పేరెంట్ సపోర్ట్ బిల్ ఏం డీల్ చేస్తుందంటే ఎవరైతే పేరెంట్స్ని సరిగ్గా చూడరో, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినా ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ని సరిగ్గా చూసుకోరో అట్లాంటి వాళ్ళు 15% ఆఫ్ దేర్ శాలరీ ఆర్ 10,000 rupees విచ్ ఎవర్ ఈజ్ లోయర్ వాళ్ళ శాలరీ నుంచి డైరెక్ట్గా డిడక్ట్ చేసి పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు రోహిత్ వేముల యాక్ట్, తెలంగాణ క్యాబినెట్ రోహిత్ వేముల యాక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దాని మోడాలిటీస్ ఏ విధంగా ఉండాలి అని డిస్కస్ చేయడానికి ఒక సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ సబ్ కమిటీని హెడ్ చేస్తున్న వాళ్ళు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.